కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని చైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. సోమవారం కొత్త పేరు చెప్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు అయితే విచారణ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ కొనుగోలుపై ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే ముగిసింది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే విద్యుత్ కొనుగోళ్లు అలాగే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కమిషన్ కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కొంతమంది అధికారులను కూడా విచారించిన తర్వాత ముఖ్యంగా ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోలులోని అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఎప్పుడైతే ఈ నోటీసులు జారీ చేశారో వెంటనే కేసీఆర్ కూడా ఎంతో ఘాటుగానే సమాధానం అయితే ఇచ్చారు. ముఖ్యంగా 16 పేజీలు లేఖ కూడా ఏదైతే దీనికి సంబంధించి రాయడం జరిగింది. ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఈ కేసు సరిగ్గా విచారించట్లేదంటూ కూడా హైకోర్టునైతే కేసీఆర్ ఆశ్రయించారు. ముఖ్యంగా హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందో దాంట్లో ఏదైతే కోర్టు జోక్యం చేసుకోలేదంటూ కూడా తీర్పు అయితే ఇచ్చింది. ఎప్పుడైతే హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో దీన్ని సవాల్ చేస్తూ కూడా కేసీఆర్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా నిన్న ఈ రోజు కూడా తెలంగాణ విద్యుత్ కొనుగోలుపై అయితే సుప్రీంకోర్టులో అయితే విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఇరువైపు తరపున న్యాయవాదులు కూడా ఏదైతే ఈ విచారణకు సంబంధించి పూర్తిగా వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా జస్టిస్ చంద్రచూడ్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎప్పుడైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముఖ్యంగా ఏదైతే ఈ కేసు ఇంకా కొనసాగకుండానే ప్రెస్ మీట్ పెట్టి ముందుగా జరిగే విషయాలు కూడా ఎలా వెల్లడించారంటూ కూడా జస్టిస్ చంద్రచూడ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ నరసింహారెడ్డిని కూడా మార్చాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఏదైతే ఎవరినైతే మళ్ళీ జస్టిస్ పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వకైతే ఆదేశాలు అయితే జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికై స్పందించింది. సోమవారం నాడు దీనికి సంబంధించి ఎవరు నియమిస్తామో కూడా వాళ్ళైతే చెప్తామంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టుకి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు అలాగే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ హయాంలో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కేసీఆర్ కూడా చిన్న కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం అలాగే విద్యుత్ చట్టం 2003 ప్రకారం ఏదైతే ఇలాంటి కమిషన్లు వ్యతిరేకమంటూ కూడా ఆయనైతే చెప్పారు. ముఖ్యంగా ఒకవేళ విద్యుత్ కొనుగోలులో ఏమైనా అవకతవకలు ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించి విద్యుత్ మండలిలో తేల్చుకోవాలంటూ కూడా ఇలాంటి కమిషన్లు వేయకూడదంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం విద్యుత్ కొనుగోలులోని చాలా అవకతవకలు జరిగాయని కొన్ని కోర్టులు దీనికి సంబంధించి చేతులు మారాయంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా నేరుగా ఫస్ట్ హైకోర్టుకు అయితే ఆశ్రయించడం జరిగింది. కానీ హైకోర్టులో చుక్కెదురవడంతో నేరుగా హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులోని ఈ కేసు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి ఇరువైపుల వాదనలు అయితే వినడం జరిగింది. అలాగే విన్న తర్వాత ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి నరసింహారెడ్డిని తొలగించు వేరే అతన్ని నియమించాలంటూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడంతో ఇప్పుడు వచ్చే సోమవారం దీనికి సంబంధించి ఎవరిని నియమిస్తామనేది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చెప్తామంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకి అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.